ఇక్కడ శివుడు అద్భుతంగా శివుని నాట్య భంగిమ చూడండి ఎలా ఉందో, ఎన్ని చేతులతో ఉన్నాయో. అదే కింద చూడండి శివుని గన్నాలన్నీ ఉన్నాయి. ఇక్కడ దగ్గర నుంచి చూస్తే ఇక్కడ మీకు నంది కనిపిస్తున్నాడు, ఇక్కడ వినాయకుడు కనిపిస్తున్నాడు. ఇటు చూడండి ఎవరున్నారు, ఎవరో నాట్యం చేస్తున్నారు. ఇక్కడ కృష్ణుడు వేణుగానం మూస్తున్నాడు. అసలు కృష్ణుడా కాదా ఆయన? ఇక్కడ చూడండి తనెవరు? ఇక్కడ కాళ్ళకి ఇవేంటివి? ఇవి కాళ్ళ లేకుంటే వేరే ఏమన్నా వస్తువులా? తనెవరు? ఎవరిక్కడ? అద్భుతమైన రూపం. శివుని పాదం చూసారా ఎలా ఉందో? ఈ శివుని పాదం ఇటా నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఈ తొడ వరకు ఉన్న పాదం విరిగిపోయింది మొత్తం. ఇటు చూడండి నాట్య భంగంలో మరొక కాలు కూడా విరిగిపోయింది. ఇక్కడ చూడండి నటరాజ స్వరూపం ఇది, శివుడి నటరాజ స్వరూపం. వెనక ఎన్ని చేతులు చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చేతులు. అంటే ఇక్కడ 6 చేతులు, ఇక్కడ 6 చేతులు ఉన్నాయి. అద్భుతమైన ఈ శివ స్వరూపాన్ని చూడండి. ఇలాంటి శిల్పాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఎంత అందంగా ఉంది చూసారా? నేను ఏ టెంపుల్లో ఉన్నానో కింద కామెంట్ చేయండి, నేను కామెంట్లో దానికి నిజమా కాదా అని చెప్తాను. ఇంత అద్భుతమైన శివస్వరూపాన్ని మీరు చూస్తున్నారా? అక్కడున్నాడు శివుడు. ఇంత అద్భుతమైన టెంపుల్ చూడండి ఇది. ఇక్కడ చూడండి శివగణాలు. అసలు ఏంటిది ఇది? ఏంటిది? ఈ ఆయుధం ఏంటి? ఈ ఆయుధం పేరేంటి? ఒక్కసారి చూడండి. తను పట్టుకున్నది ఏంది? పామ. ఇంత అందంగా ఉంది చూసారా? ఇదేంటి? ఇది జంజమా? త్రిశూలం. శివగణాలలో ఒకరు త్రిశూలాన్ని పట్టుకుని ఉన్నారు. అద్భుతమైన ఆ శివస్వరూపం నుంచి ఇలా వస్తే ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇక్కడ శివపార్వతులను కనిపిస్తున్నారు మీకు. అమ్మవారు ఇలా ఎందుకు పట్టుకున్నారు చెవు దగ్గర అనేది నా డౌట్. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత అద్భుతమైన రూపమో, అటు నుంచి ఇలా వస్తే ఒక అద్భుతమైన రూపం. దీన్ని ఒక సపరేట్ టెంపుల్ లా క్రియేట్ చేస్తారు ఎందుకో. చూడండి పైకి చూస్తే మీకు అక్కడ ఎవరు తను అలా ఎందుకు కూర్చున్నాడు? కింద బేసే లేదు కదా, అలా ఎలా కూర్చున్నాడు? గాల్లో ఎక్కడైనా వెళ్తున్నారా? ఏంటిది అది? ఎంత అద్భుతమైన రూపాన్ని మీరు చూసారా? ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇలా చూడండి, ఇక్కడ ఎంత అద్భుతమైన రూపమో. అసలు ఎవరు వీళ్ళు? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మధ్యలో ఉన్నది ఏంది? అదొక స్తంభమా? ఒక చెక్క? ఏంటిది? అక్కడ శివపార్వతులు అనుకున్నా ఎందుకు, కానీ అది తప్పని ఎప్పుడే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అలాగే ఉంది. చూడండి ఇక్కడ చూడండి, వీళ్ళు కూడా దేవతలే. కానీ నాకు ఒకటి అర్థం కాదంటే, ఇక్కడ దేవతల కూతురా? కానీ ఇంత చిన్నగా ఉంది. ఒకసారి చూడండి ఎలా ఉందో. అద్భుతమైన ఈ ఒక్క గోడదే ఇంత అద్భుతంగా ఉంటే మొత్తం టెంపుల్ అంతా ఎంత పెద్దగా ఉంటుంది. చాలా అద్భుతమైన టెంపుల్. ఇటువంటి టెంపుల్ చాలా ఉన్నాయి ఇందులో. ఇక్కడ చూడండి, నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉంటే ఖచ్చితంగా చెప్పండి. అటు నుంచి నేను వచ్చాను, ఇటు చూడండి. ఇక్కడ చూడండి సేమ్ అలాగే ఇద్దరు జంటలు ఉన్నారు. వాళ్ళు ఎవరు అని మీకు ఏమైనా తెలుసా? ఇప్పుడు చూడండి, ఏంటిది? గొడ్డెల. చూడండి ఇది గొడ్డెల. ఏంటిది ఇది? విసనకర్ర, గొడ్డెల ఏంటిది? సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక జంట ఉంది. అక్కడ చూసినప్పుడు ఒకరు గాల్లో కూర్చున్నట్టు కనిపించారు కదా, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నారు. అసలు ఎవరు వీళ్ళందరూ? గంధర్వులా?
ఒకసారి మీరు ఇక్కడ దగ్గర నుంచి చూస్తే మనం యుద్ధం చేసేటప్పుడు ఉంటుంది చూడ, కత్తికి అడ్డం పెట్టింది డాలు అంటాం, అది ఇక్కడ కత్తి పట్టుకున్నారు. కానీ కత్తి పట్టుకుని యుద్ధం చేస్తున్నప్పుడు వెనక దేవత ఏం చేస్తుంది అన్నది నా ప్రశ్న. ఇంకా చాలా ఉన్నాయి, సేమ్ అదే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు. దాని నెక్స్ట్ వీడియోలో దీని గురించి క్లియర్గా చూపిస్తాం.